గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏటా నవ్వు ఊటుగా తాగి తిన్నావుగా దొంగో. అవునే, ఇవాళ నాకెట్టమైన కోడి కూర వేసుకుని తిన్నానే. ఏ కోటి ఏటి ఇటు రాయే. ఊగో. ఏటో చెప్పు. దగ్గరగా కూసుని ప్రేమగా మాట్లాడే. సాలే బుద్ధి లేకపోతే సరే. అక్కడ ఎదుగుచ్చిన కొడుకున్నాడు. ఎదవాలొస్తున్న మాని దొంగో. ఊరుకోయే, ఇవాళ కోడి మీ సారా సారా మీ కోడి పండగ అయిపోనది. ఈ నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నాడు. సాలే ఆడికి ఇంకా నక్క సేవా చేత్తలేయే, నేపోతే ఆడే చూసుకుంటాడు ఒక వంటని. ఇప్పుడు నేను చూసుకోవాల్సింది చిలకనే. రాయే. వెన్నెల చల్లగాలి వయసు గుర్తుకొచ్చేస్తున్నది. రాయే. రూపాయలు నా కాడ ఇదే ఉంది. చేయదో బేరం. సినిమాకు రూపాయి. 5 మళ్ళా సినిమాకేటి? నువ్వు ఇచ్చే 5లో సీరద్ది, పూల ఖర్చు, ఇంటద్ది. నాకెటి మిగులుద్ది? సర్లే రేపెత్తాలే. రేపైతే 5 కుదరదు, 10 ఇవ్వాలా? అట్టాగే. సర్లే డబ్బులు. రా. పోలీసులు ఎవరన్నా? ఈడికి ఎవ్వరు రాలేరా?
రాత్రంతా ఏడ సచ్చావురా ఎన్ని తోర్లు చెప్పాలరా ఇట్లా తాగుతుంది చిన్నప్పుడే ఏ కాలో చెయ్యో ఎరగొట్టు మూల పడేస్తుంటే ఇట్లా చెడిపోయేటోడివే కాదు చెప్తుంటే వినపట్టలా ఏరా తలతెరుడు ఎక్కువైనాదా ఈరా 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 బెల్లం కావాలా నగ్గసై పిసివేరా నువ్వు ఎదిగిపోనావు నీకు నక్కం చెయ్యాలరా అయ్యా నక్కం అంటే మాటలు రయ్యా ఇంట్లో ఏటుందని నగ్గం చెయ్యమంటావురా మీ అయ్యకి ఏది పట్టదు నేను కూతో కాతో కూలి చేసింది ఇంట్లో గంజికే సరిపోవడం లేదే నువ్వేమో ఈ ఏడికే తాగుడు వదిలెట్టావు నగ్గం అంటే వాళ్ళకు ఓలి ఇయ్యాల లేకపోతూ కోడి పెట్ట కొత్త సీరెట్టాల ఇవన్నీ ఆడి నుంచి తేగలనరా ఈడొచ్చిన కొడుక్కి నగ్గం చెయ్యాలనే ఆలోచన నాకున్నా మీ అయ్య అదే అగుద్దనే ధైర్యంతోనున్నాడు ఆడదాన్ని నేనేటి సంపాదించగలనరా నువ్విట్టా తాగుతూ ఉంటే వచ్చే ఆడబిడ్డ మనసు ఎంత కట్టపడుతురా నా మాటని తాగుడు మానయ్యా కట్టపడి పనిచేయరా నువ్వు తెచ్చే కూల్ డబ్బులతో వచ్చే ఏడే నీ నగ్గం చేస్తానయ్యా నా మాటనిరా తాగుడు మానయ్యా బాబు బాబు మానయ్య బాబు నరసింహ బాబు ఊళ్ళకెళ్ళి నేనే కలెక్షన్ చేసుకుంటా ఏం డాక్టర్ గారు పర్వాలేదు కదా? పర్వాలేదు సార్. ఆ పాకలో ఉన్న దూడను కూడా చూసి వెళ్ళండి. అలాగే సార్. ఏ సోమయ్య, ఏమిట్రా చెత్తంతా శుభ్రం చెయ్యి. అట్టగానండి. నాన్నగారు ఎందుకు ఎండలో విశ్రాంతి తీసుకోండి. పర్లేదు బాబు. దండాలండి. ఏంట్రా పొద్దున్నే ఊగుతున్నావు? అదే లేదండి. నగ్గం ఏమిటి నాకు లగ్గమా? అదే కాదండి. తాను డబ్బు సాయం చేస్తే నేను నగ్గం చేసుకుంటానండి. పోలి కట్టాలి బాబు. తలపేసుకురా. దండాలండి. ఏమిట్రా ఏంటి సంగతి? ఏం లేదండి. సర్లే తప్పుకో. ఏమిట్రా? రండి. ఇయ్యలేదండి. ఇయ్యలేదండి. మరి ఏమిట్రా నసుకుతావు, సిగ్గుపడతావు, నవ్వుతావు, దాన్ని ఏదో పెళ్ళాలాగా కౌలించుకుంటావు. మా అయ్య నగ్గం. ఏమిటి మీ అయ్యకి లగ్గమా? అవునండి. ఏంటి? మా అయ్య నాకు లగ్గం చేస్తా ఉన్నాడని డబ్బు సర్దాలండి. ఏరా వేళా కొడంగా ఏమిటి? లగ్గం చేసుకుంటాడు. లగ్గం ఎన్నిసార్లు చేసుకుంటావేంటి? 6 నెలల క్రితం నీ పెళ్లి చేస్తాని మే డబ్బు పట్టుకెళ్ళాడు. లగ్గం చేసుకుంటాడు. లగ్గం తప్ప. ముసల్లా కొడక నాకు మనం ఎప్పుడు చేస్తారా మనువా మనువా లగ్గమే మనసైందేట్రా? సిలకని ఎవరినైనా చూసుకున్నావా? చిలక సంగతి తర్వాత ఇప్పుడు డబ్బెట్ట ఊళ్ళోకి వెళ్ళి నా లగ్గం అని డబ్బు అడుగుతుంటే ఎన్నిసార్లు లగ్గం ఆడతారా అని అడుగుతున్నారు. అందుకే నెట్టు కుమ్మేస్తున్నావు. ఇప్పుడు ఏటైంది? ఏటైందా? ఆల్రెడీ నా లగ్గం అని చెప్పి కలసం చేసేసినాట. ఇప్పుడు ఎట్రా? ఒరే బుర్రతో కూర్చున్నదే నిజం చెప్పేవాడు ఈ లోకంలో బతకలేడురా. అబద్ధం చెప్పేవాడే బతకగలడు. అబద్ధం చెప్పేవాడికి తెలివితేటలు కావాలి. ఎందుకంటే ఆడు ఎప్పటికప్పుడు కథలని చెప్పాలి కనుక. నాకు లగ్గం అయిందండి, కానీ నా పిల్ల ఎవరితోటో లేచి వెళ్ళిపోయింది, నేను మళ్ళీ లగ్గం చేసుకోవాలనుకుంటున్నాను అని కట్టెలు మార్చినట్టు కథలని చెప్పాలి కదరా బాబు. బుర్ర తక్కువ సన్నాసి. నీకు ఇప్పుడు లగ్గం కావాలి అంతేనా? నాతో రా. ఏమిట్రా? 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 ఏమిట్రా?
మళ్ళా చేత కలచ్చను. అక్కర్లేదు, నేనే చేసుకుంటా. అవుతారేటి? ఏలేలే. ఆ? ఆగమ్మ కాళ్ళు గడుకుద్ది. రామారా దండం పెట్టుకో దేవుడికి, భక్తితో పెట్టుకో, కొబ్బరికాయ కొట్టు. ఆ సిప్పులతో వల్ల ఆ డబ్బులు ఆ దండం పెట్టుకోమ్మా, ఆ బొట్టు పెట్టుకో తల్లి. పైకి వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. రా నాయన, నువ్వు రా. కొట్టు, కొబ్బరికాయ కొట్టు, దండం పెట్టుకో. రండి బాబు, రండి, మీరు రండి. యారా చూసావా ఇడి తంతు? ఊళ్ళో అందరి దేవుళ్ళకి గుళ్ళున్నాయి, ఒక్క యమధర్మరాజుకే గుళ్ళేదు. ఆయనకి గన గుడి కట్టించిపోతే ఆగ్రహంతో ఊరు నాశనం చేస్తానని ఈడి కళ్ళ కనబడి చెప్పాడంట. అందుకని ఈడు ఊరి మీద పడి సందాలు పూసేసి ఆడి కొడుకు పెళ్లి చేసుకున్నాడరా. ఇది నిజమో మోసం నాకు అర్థం కావడం లేదురా. ఏమోరా, ఏ పుట్లో ఏ పాముందో, ఏ దేవుళ్ళో ఏ మార్తం ఉందో మనకెందుకు? కనికరించమని దండం పెట్టుకుని వెళ్ళిపోదాం. పోస్ట్. మల్లమ్మ నువ్వేనా? అవునండి. ఏటండి? పట్నం నుంచి నీకు ఉత్తరం. ఉత్తరమా? ఉత్తరం మా అయ్యకాడి నుంచి. ఏటట? చదువు. మా అయ్య రాసిండు. ఏటి నవ్వుతావు? పైకి చదువు. చదవమంటే ఏటది? ఏంది? అంతకన్నా ఏడు చదువుతాడు? ఈ సచ్చిరోడు చదువు ఆ 2 అక్షరాల కాడే ఆగిపోనాది. ఆ ముసలోడితో కూడా సారా కొట్లమ్మటి తిరిగి ఈడికి ఆ ఇద్దే అబ్బింది. చదువుకోరయ్యా అని నెత్తి నోరు బాదుకుంటే యాడిన్నడు? ఈ ముసలు సచ్చినోడు యాడిన్నిచ్చిండు? ఆ ఇద్దులో మాత్రం 2 అక్షరాలు ముందే ఉంటాడు. బాబు, బాబు, బళ్ళో మేటారున్నారా? ఇప్పుడే ఇంటికి వెళ్తున్నారు. ఆరిని ఇప్పుడు అడిగితే కోపగించుకుంటారేమో. ఏం కావాలి? ఈ ఉత్తరం చదివించుకోవాలా? మాస్టర్ గారే చదవాలా? ఆహా, ఎవరైనా చదువొచ్చినోళ్ళు. అయితే ఇటు ఇవ్వండి. నీకు చదవడం వచ్చా బాబు? అలా కూర్చోండి, మీకు నిలబడటం కష్టం కదా. మల్లికి మీ అయ్య రాయించుకునే ఉత్తరాలు, అల్లుడు గోరికి ఆశీర్వాదాలు, నీ అత్త కోటమ్మ తల్లికి దండాలు, నీ మామ సాంబయ్య గోరికి దండాలు. అమ్మా, మీ అమ్మ నెక్క కట్టి మల్లమ్మకి కనే నెలలొచ్చుంటాయంది. ఈ విషయం నేను నిర్ణయించుకున్నట్టే సాంబయ్య గోరికి, కోటమ్మ తల్లికి, అల్లుడు గోరికి ఇన్నయించు. అల్లుడు గారిచ్చిన మేక ఈనింది, 2 పిల్లలు పెట్టింది. పిల్లలు హుషారుగున్నాయి. కోడి పెట్ట గుడ్డు పెడతాంది. మీ అమ్మ సంతోషాలు చెప్పింది. రేపటాల పుణ్యమికొచ్చి నిన్ను తోలుకెళ్తాను, సల్లంగుండు మీ అయ్య. పౌర్ణమికొచ్చి మిమ్మల్ని ఊరు తీసుకెళ్తానని రాశారు. వస్తాను, పదరా. బాబు, ఏ నీకు రాయడం కూడా వచ్చా బాబు? పళ్ళో చదువుకుంటున్నాం కదా, ఏ ఉత్తరం రాయాలా? ఆహా, ఇప్పుడు వద్దులే బాబు. బాబు, బల్లో పిల్లల్ని చదివించాలంటే ఏం కావాలి బాబు? మొదట పలకా బలపం చాలు, అక్షరాలు నేర్పిస్తారు. మీ పిల్లలు ఎవరన్నా ఉన్నారా? అయితే రేపు తీసుకుని రండి, మాస్టర్ని చూపిస్తా. అప్పుడే కాదు బాబు, ఇంకా పొట్టాలిగా, పదరా. పుడతారుగా. అమ్మా, బడికి